విషయం ఇది కొత్తగా చెప్తున్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో బాగా చెప్తున్న అంశం. సరే మళ్ళీ తెర ముందుకు వచ్చింది. వాస్తవంగా ఇది రాజకీయ వ్యూహంలో భాగమేనా? నిజంగా డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్దా? కేవలం రాజకీయ మైలేజ్ కోసం ప్రతిపక్షాలు వాడుతున్నటువంటి స్టంట్ ఇది ఏమంటారు? రహీం గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులు మనకు అంబేద్కరిస్టు గాలి వినోద్ కుమార్ గారికి, అట్లాగే మనకు శివరాలు గారికి, అట్లాగే మన కృష్ణారెడ్డి గారికి మెగా ఇన్విటేషన్ సార్. డిలిమిటేషన్ గురించి కొంచెం అకాడమిక్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే రెండు పార్టీలు చెప్పే శివకుమార్ గారు అన్నట్టు ఈ రెండు కలపడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. కానీ వారం రోజుల నుంచి ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, లోక్సభ సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ ఎల్ఓపి ఆఫీసర్ ఉన్నప్పుడు కిరణ్ రిజిజు గారు వరుసగా 2 సార్లు సంప్రదించారు. ఏమనంటే రేపు 18 ఆగస్టు నాడు ఇదేదో ప్రత్యేక 17 తేదీలో ప్రత్యేక సమావేశం పెడతామని, దీనిలో ఈ మద్దతు కూడా కట్టుకొని డిలిమిటేషన్, మహిళా బిల్లు రెండింటిని కూడా ఆమోదించుకుంటామని చెప్పి ఒక వార్త వచ్చింది. కానీ దాన్ని కిరణ్ రిజిజు ఖండించారు. నేను పోయిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు బిల్లు లేదు, ఈ ప్రత్యేక సమావేశాలు అంతకంటే లేవని ఖండించారు. కనుక ఆ సందిగ్ధత పోయింది, సమస్య లేదు, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఎట్లా పోయిన ఏప్రిల్లోనే ఈ పని జరిగింది కదా. ఎందుకంటే మనకు డిలిమిటేషన్ బిల్లు పెడితే 2 కలపడం, పెండా బిల్లం కలపడం వల్ల అందరు వ్యతిరేకించారు. దానికి పోయింది కనుక వీగిపోయింది. అదే సంఖ్య ఉంది ఆల్మోస్ట్ ఆల్. కానీ ఈ మధ్యన ఫిరాయింపుల ద్వారా కొంత సంఖ్య మారినా కూడా దానికి అవసరమైన మెజార్టీ అంటే 2/3 మెజార్టీ రావాలంటే 362 మంది సభ్యులు అంటే ఖాళీ హోంగా కూడా ఇవాళ మద్దతు అవసరం ఉంది. ఎంత చేసినా డిఎంకే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకుంటే మన టీఎంసీ ఎంపీలు కానీ, అక్కడికి చీల్చిన శివసేన వాళ్ళు కానీ, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అందరు కలిస్తే కూడా 293 కలిసి 40 అంటే 340 దాటడం లేదు మొత్తం మంది. ఒకవేళ డిఎంకే కూడా మద్దతు ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా 99 మందితో మద్దతు ఇస్తే ఎవరి మద్దతు అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇస్తే అయిపోతుంది. అందుకనే సరాసరి మన కిరణ్ రిజిజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎల్ఓపి లీడర్, అట్లాగే మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కీలకమైన నేత పరం ప్రియాంక గారితో మాట్లాడితే రాహుల్ గాంధీ సస్య మీరా అన్నట సమస్య లేదు, దీనికి ఇచ్చే మద్దతు లేదు, మహిళా బిల్లుకి మేము మద్దతు ఉంటాం. కానీ డిలిమిటేషన్ లో మీరు అప్పుడు బిల్లు పెట్టారు, కానీ అందులో అస్పష్టత ఉండే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దాని మద్దతు ఇవ్వలేదు, అది అట్లాగే ఉండదని ఒక మాట చెప్పారు. అందుకని మళ్ళీ వెనక్కిపోయిందని నేను అనుకుంటాను. ఒకసారి డిలిమిటేషన్ మీద ఒకసారి మన అకాడమిక్ ఆలోచన చేస్తే మొత్తం దేశంలో 4 సార్లు జరిగినాయి. ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు కొంచెం లెక్కలు చెప్పారు, కొంచెం సవరించే ప్రయత్నం చేస్తారు, క్షమించారు పెద్దల్ని. ఎందుకంటే మొత్తం 4 సార్లు జరిగితే మొట్టమొదటిసారి 1952 జనరల్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు కేవలం 489 సీట్లకే జరిగింది. అప్పుడు డిలిమిటేషన్ ఫస్ట్ టైం 1950 తర్వాత జరిగిన డిలిమిటేషన్ లో 52 జనరల్ ఎలక్షన్ లో 489 నియోజకవర్గాల్లో అసలు 401 కరెక్ట్ నియోజకవర్గాలు. అప్పుడు ద్విసభ్య నియోజకవర్గాలు ఉండే, అంటే ఒకే నియోజకవర్గం 2 ఒక ఎస్సీ ఒక జనరల్ పోటీ చేసేవాడు. కనుక అప్పుడు 401 ప్లస్ అంత కలిపితే ద్విసభ్య నియోజకవర్గాలు 489 మందికి పోటీ చేశారు. తర్వాత 1957 ఆల్మోస్ట్ ఆల్ కొంత అటు ఇటుగా ఉన్నది, ఇంకా నియోజకవర్గాల సంఖ్య మారలేదు, కానీ ద్విసభ్య నియోజకవర్గాల సంఖ్య మారింది కనుక 490 చిల్లరకు వచ్చింది. కానీ 63లో మళ్ళీ డిలిమిటేషన్ వేశారు. 63 డిలిమిటేషన్ 67 ఎలక్షన్ లో ఎఫెక్ట్ అయ్యింది. చాలా మంది ఏమనుకుంటారు 2009లో మన దగ్గర జరిగింది, కానీ 2009 నుంచే మనకు డిలిమిటేషన్ అనుకుంటాం. యాక్చువల్ గా ఆ డిలిమిటేషన్ యాక్ట్ 2003ది. నేను ఢిల్లీకి పోయిన 3-4 సార్లు దాని మీదే. ఎందుకంటే మీరు 63లో జరిగిన డిలిమిటేషన్ లో 67లో అమలైంది. 67కి వచ్చేవరకల్లా మళ్ళీ సంఖ్య చాలా పెరిగింది. అంటే 67కి వచ్చేవరకల్లా ఒక్కసారి చెప్తాను నేను. 67లో 4వ లోక్సభ, 67లో మొట్టమొదటి 489 ఉండే, అయితే 494 ఏమో 57లో అయింది. తర్వాత 67కి వచ్చేకల్లా 523 స్థానాలు అయ్యాయి 67లో. అందులో మళ్ళీ ద్విసభ్య నియోజకవర్గాలు తీసేసింది, ఒకటే దానిలో 2 నియోజకవర్గాలు తీసేసింది. తర్వాత 72లో 71లో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. 71 మధ్యంతర ఎన్నికల్లో కూడా అది 523 స్థానాలు ఉన్నాయి. ఎప్పుడైతే 77లో జనతా ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు 543 స్థానాలు, అంటే 73లో డిలిమిటేషన్ అప్పుడు వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసిందంటే దక్షిణాదిల జనాభా తక్కువైతుంది, ఉత్తరాదిని పెరుగుతుంది, ఎప్పుడో 50లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు, కుటుంబ నియంత్రణ అని 67లో మొదలైంది. కనుక ఇక్కడ జనాభా తక్కువైతున్నందుకు గాను దీన్ని మనం కవర్ చేయడం 71 జనాభా లెక్కనే తీసుకుందాం, అది దాటిపోవద్దు మనం అని చెప్పి అప్పుడు 77లో చేసిన దానిలో ఆ 73 డిలిమిటేషన్ యాక్ట్ లో 25 ఏళ్ల దాకా డిలిమిటేషన్ లేదు అని ఫ్రీజింగ్ పెట్టింది యాక్ట్ లోనే. అప్పుడు ఏమైతుంది, 73ది 2003 దాకా 2001 దాకా 71ది ఇది డిలిమిటేషన్ యాక్ట్ 2001 దాకా 25 ఏళ్ళు ఫ్రీజ్ అయిపోయింది. అంటే 25 ఏళ్ల దాకా ఆగిన తర్వాత 2001లో మళ్ళీ డిలిమిటేషన్ యాక్ట్ వచ్చింది. అప్పుడు నేను ఢిల్లీకి ఎందుకు పోయినా అంటే
2001లో చేస్తున్నప్పుడు 90 మన 2001 జనాభా లెక్కలు తీసుకోండి, 91 జనాభా లెక్కలు తీసుకుంటే మళ్ళీ కష్టం అవుతుంది అని చేస్తే అప్పుడు 2003కు దాన్ని జరిపారు. అప్పుడు కూడా ఒక 2001లో 25 ఏళ్లకు మళ్ళీ చేయాలని వాజ్పేయి గారు, అప్పుడు ఇందిరాగాంధీ వైద్య నిర్ణయం తీసుకుంది, మళ్ళీ వాజ్పేయి గారు కూడా అప్పటి నుంచి మళ్ళీ 25 ఏళ్ళకి అనుకుంటూ 71 జనాభా లెక్కల ప్రకారమే ఇవి డిలిమిటేషన్ చేశారు. అంటే విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ అయింది కానీ దేశంలో డిలిమిటేషన్ కాలే. అంటే అభ్యాస స్థానం అట్లాగే ఉంచారు. అందుకని ఉత్తరప్రదేశ్ 85 ఉండే అప్పుడు 5 ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత 5 అటు పోయినాయి. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే 42 నియోజకవర్గాలు అట్లాగే ఉన్నాయి. కానీ ఆ మొదలు 3 డిలిమిటేషన్లలో మనకు చాలా నష్టమైంది. ఇది జనాభా తగ్గడం పైకి పోవడం వల్ల మొదలు 43 నియోజకవర్గాలు ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 77కి వచ్చే వరకు అలా ఒకటి పోయింది, 42కి వచ్చింది. తమిళనాడులో 40 ఉండే 39కి వచ్చింది. కేరళలో 21 ఉండే ఒకటి పోయింది 20కి వచ్చింది. కర్ణాటకలో 29 ఉండే అది పోయి ఒకటి వచ్చి 28కి వచ్చింది. పుదుచ్చేరి లక్షద్వీప్ సేమ్ అట్లా ఎందుకంటే ఒకటే ఉంది కానీ తీసేయలేకపోయింది. అంటే మనకు దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాలు 77 కల్లా తగ్గినాయి మన దక్షిణ భారతదేశానికి. ఈ ప్రమాదం ఊహించే ఇందిరాగాంధీ గారు 2001 దాకా అవసరం లేదన్నది. 2001లో వాజ్పేయి గారు కూడా అదే ఆలోచన చేసి 2025 దాకా అవసరం లేదన్నది. కానీ మనకు ఆ లెక్కలు వచ్చి ఏమని చేసినప్పుడు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డిలిమిటేషన్ యాక్ట్ మన దగ్గర అమలు కాలే. కొన్ని రాష్ట్రాల్లో 2004 2005లో అయినాయి కానీ మన దగ్గర కాలే. ఆ దేశం అంతా మనకు వచ్చే వరకల్లా ఆంధ్రప్రదేశ్ 2009లో అమలైంది. ఎందుకంటే మనకు కొత్త నియోజకవర్గాలు వచ్చినాయి. ఉదాహరణకు మీరు అందరికి తెలవాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఒకటి పెరిగింది. మనకు అంతకుముందు 42 నియోజకవర్గాలు కానీ తెలంగాణ ప్రాంతానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు పెరిగింది. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో 5 ఉంటే అసెంబ్లీ సీట్లు 14 అయింది. 5 మనకు హైదరాబాద్ లో 15 ఉంది. ఎందుకంటే అది మారలే పెద్దగా. హైదరాబాద్ చుట్టుపక్కల బాగా పెరిగింది కానీ ఇక్కడ అంటే 2001 తర్వాత డిలిమిటేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఒక క్లాజ్ ఏమన్నారంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను అనుసరించి డిలిమిటేషన్ చేయమన్నారు. అసలు బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే రహీం గారు దుర్మార్గం. బ్యూరోక్రాట్స్ తెలవడం ముచ్చట కాదు కానీ అట్లా పెట్టింది క్లాస్. ఎట్లా అంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్క జరుగుతుంది కదా. 50 అంటే 31 జరుగుతున్నాయి. 51, 61, 71, 81, 91, 2001, 2011, 2021 జరుగుతుంది. మరి రాసింది ఎప్పుడు 2001లో. వాళ్ళు ఏం చేయాలి? 2011, 2021, 2031 రాయాలి. కానీ 2026 జనాభా లెక్కలు ఎట్లుంటాయి దాని తర్వాత జరిగేదంటే? అంటే 2031 దాకా జనాభా లెక్క లేవు కదా. అందుకని 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం ఇది చేయాలన్నారు. నేను అభ్యంతరం పెట్టాను. 26లో జనాభా లెక్కలు కాదు 21 అనే పెట్టండి, లేకపోతే 31 అని లేకుంటే అట్లా పెట్టండి అని చెప్పి దానికి బ్యూరోక్రాట్స్ ఒప్పుకోలేదు. అది జరిగింది. ఆ యాక్ట్ అట్లాగే ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే 2021లో కరోనా రావడం వల్ల జనాభా లెక్కలు జరగకపోతే అది మంచిదే అయింది. ఎందుకంటే రేపు 2000 ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కలే ఇళ్ల లెక్కలు అయిపోయినాయి. రేపు 2027 మార్చి 1 నాటికి కొత్త జనాభా లెక్కలు వస్తాయి. పెద్ద ప్రమాదం ముంచున్నది. ఇది కనుక ఉత్తరప్రదేశ్ వాళ్ళు తిరగబడితే దక్షిణ భారతదేశం నోట్లే మనబడుతుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇంకా ఈ మాత్రం కూడా ఉండదు అంటున్నాడు. ఎందుకు చెప్తాను నేను. ఇప్పుడైతే 2026 తర్వాత ఏమన్నాడు డిలిమిటేషన్. ఇప్పుడు డిలిమిటేషన్ యాక్ట్ కు జనాభా లెక్కలు లింక్ ఉందో 2026లో జనాభా లెక్కలు మొదలైంది. ఇప్పుడు దీని ప్రకారం ఏమైంది అంటే ఉత్తరప్రదేశ్ జనాభా అడుగులు పెరుగుతుంది, మనకు తక్కువైతుంది, ఇంకా తక్కువైతుంది. మనకు ఈ లెవెల్లో దానిలో చిన్నగా ఏంటంటే 2023లోనే బిల్లు పాస్ అయింది. మొదటి అప్పుడు గవర్నమెంట్ బీజేపీ ఉన్నప్పుడే, రెండోసారి గెలిచినప్పుడే. అప్పుడు ఏం చేశారు? డిలిమిటేషన్ కృష్ణారెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. అందులో ఏమన్నారంటే డిలిమిటేషన్ అయిపోయినాక వచ్చే జనాభా లెక్కల తర్వాత డిలిమిటేషన్ అయిపోయినాక అప్పటి నుంచి అమలు చేస్తామన్నారు. అదేమైంది? 2034 పోతుంది, 2029 కాదు. అందుకని దీనిలో మహిళా బిల్లునేమో ఒక చిన్న సవరణ ఏం చేయాలంటే ఆ డిలిమిటేషన్ తో కానీ జనాభా లెక్కలతో సమానం లేకుండా ఇది ఇప్పుడే డిలిమిటేషన్ ఈ జనాభా లెక్కలు రాకముందే చేస్తే 2029లో అది సరిపోతుంది. అంటే అంత చిన్న క్లాజు మహిళా బిల్లులో సవరించాలి. అది వేరే. ఇక రెండోది ఏంటంటే డిలిమిటేషన్ లో 50% పెంచితే కరెక్ట్ అని ఒక సూత్రానికి వచ్చినాం. కానీ బీజేపీ ఏం చేసిందంటే కుట్రపూరితంగా ఈ మాట అంటున్నాను. బిల్లులో ఆ మాట పెట్టకుండా డైరెక్ట్ గా ఏది మామూలుగానే డిలిమిటేషన్ పెడతాం, 816 నియోజకవర్గాలు వేస్తాం, అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోద్దని అన్నారు. ఆ 816 నియోజకవర్గాలు జనాభా లెక్కల ప్రకారం పెడతామా? అది మరి 2026 జనాభా లెక్కల ప్రకారం పెడతామా? ఏం చెప్పలే అంట. అప్పుడు ప్రతిపక్షాన్ని అభ్యంతరం పెడితే అమిత్ షా గారు లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు పెట్టమంటే పెడితే ఇప్పుడైనా సరే గంటలు తెస్తా బిల్లు అన్నాడు. అది దుర్మార్గం, అవకాశం వాడు. ఎందుకంటే మీరు అప్పుడు తెస్తా అంటే అప్పటిదాకా ఎందుకు? మరి మమ్మల్ని అందరిని మభ్య పెట్టింది కదా. నాలాంటి వాడు కూడా దాన్ని సమర్థించిన. ఎందుకు? 50% పెరిగితే 20 ఉన్న కేరళ 30 అవుతుంది, అట్లాగే 80 ఉన్న ఉత్తరప్రదేశ్ 120 అవుతుంది. అది కరెక్ట్. ఎందుకంటే దానిలో ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న రేషియో అది జరుగుతుంది. 132 దక్షిణ భారతదేశంలో 132 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 132 బదులు 61 పెరుగుతుంది. సమస్య లేదు, ఎవరికి నష్టం కాదు, లాభం కాదు. కనుక ఉన్నది ఉన్నట్టుంటే సంఖ్య పెరుగుతుంది,
వంతాడు ఇవ్వడానికి, ఏదైతే మహిళలకు వంతాడు ఇవ్వడానికి సులువు అవుతుంది, పురుషుల నియోజకవర్గాలు గుంజుకోకుండా ఉంటది అనేది సూత్రం. నిజంగానే ఆ సూత్రం మీద బీజేపీ నిలబడి ఉంటే ఆనాడు బిల్లు పాస్ అయ్యేది అంటున్నాడు. రైట్ రైట్ అప్పటికప్పుడు మేము రైట్ చేస్తామని రైట్ రామ్మోహన్ రావు గారు రైట్ అండి. ఒకటే మాట చెప్పు ముగిస్తాను. ఎందుకంటే ఆ మాట ఆనాడే కనుక మొదలే బిల్లులో ప్రవేశపెడితే అందరూ మద్దతు ఇచ్చేవాళ్ళం అంటున్నారు. బిల్లులో ప్రవేశపెట్టకుండా అవకాశవాదంతో రేపు పొద్దున ఇప్పుడు గంటలు చెమ్మంటే చేస్తా అన్నప్పుడే ఆగిపోయింది. ఇప్పటికైనా సరే ఈ బిల్లు పాస్ కావాలంటే రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిలిమిటేషన్ యాక్ట్ కు జనాభా లెక్కలకి ఏం సంబంధం లేకుండా ఇప్పుడు పెంచకపోతే పెద్ద ప్రమాదం చెప్పి ముగిస్తారు. రేపు ఉత్తరప్రదేశ్ జనాభాలో అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, ఎవరైనా సరే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి అన్నాడు కదా. ఉత్తరప్రదేశ్ వాళ్ళు తిరగబడి రేపు పొద్దున జనాభా లెక్కలు వచ్చిన తర్వాత మేము 80 125 అయితే 80 160 అవుతుంది, ఎందుకు కావద్దు, మా జనాభా ప్రకారం మాకు ఇవ్వండి, మేము ఎంతో మాకు అంతా అని వస్తుంది కదా. అని అంటే దక్షిణ భారతదేశం నోట్లో మానుబడుతుంది. ఈ మాత్రం కూడా వెసులుబాటు ఉండకుంటుంది. వాళ్ళు తిరగబడితే మాత్రం మొదటికే వస్తుంటున్నాడు. కనుక అది రాకముందే నిజంగా చెప్పాలంటే ఈ 2 బిల్లులు పాస్ కావాలి. అప్పుడు డిలిమిటేషన్ జరగాలి. జనాభా లెక్కలు 2027 మార్చి 1 ముందుకు రాకపోతే, ఆ లోపల ఈ సవరణ చేయకపోతే, 2029లో కనుక జరగకపోతే దక్షిణ భారతదేశంలో అన్యాయం జరుగుతుంది. ఇదే 50% అందరికి పెంచిన అనుకోండి, ఎవరికి అన్యాయం కాదు, ఎవరికి కొత్తగా న్యాయం కూడా కాదు. ఓకే 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 రామ్మోహన్ రావు గారు రైట్ అండి. రహీం గారు మన రామ్మోహన్ గారు చెప్పిన దాంట్లో చిన్న ఇది అయితే, రామ్మోహన్ గారు ఒకవేళ బీజేపీ ఏదైతే కుట్రపుత్రంగా బిల్ పెడితే మనకు ఉన్న సీట్లు కూడా తగ్గుతాయి. అట్లా కాదు, అందుకని తగ్గుతాయని నేను దాన్ని వ్యతిరేకించిన అంటున్నాను. నేను కూడా వ్యతిరేకించాను. ఏంటంటే అదే ఆ బిల్లులో ఆ 50% అనే మాట చేర్చకపోతే వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం చేసే వాళ్ళు అంటున్నాను నేను.